టాలీవుడ్లో సూపర్ హిట్ మూవీలకు సీక్వెల్స్ ఎక్కువగా రూపొందుతున్నాయి. అలాంటి వాటిలో పాన్ ఇండియా రేంజ్లో సూపర్ డూపర్ హిట్ అయిన పుష్ప ది రూల్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కుతున్న పుష్ప ది రైజ్ ఒకటి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉండగా అందుకు తగ్గట్లుగానే దీనికి చిత్రీకరిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. దీనికి తోడు బన్నీకి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప ది రూల్ మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో పుష్పరాజ్ సిండికేట్ బిజినెస్ ను ఎలా రూల్ చేస్తాడనేది చూపించనున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప ది రూల్ కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. చాలా వరకు టాకీ పార్ట్ ను కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా మొత్తం ప్రభావాన్ని చూపిస్తున్న పుష్ప ది రూల్ మూవీలో ఎంతమంది స్టార్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? ముఖ్యంగా చాలా మంది జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారు. తాజాగా పుష్ప 2 కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభను ఓ ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిసింది. పుష్ప ది రైజ్ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఆమె వెనుక ఓ కథ ఉంటుందట. దాన్ని పుష్ప ది రూల్లో చూపించబోతున్నారని, ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు సినిమాలో అల్లు అర్జున్తో పాటు ఆడియన్స్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుందని సమాచారం. దీంతో సమంత రోల్పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న పుష్ప ది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరి పుష్ప పార్ట్ 2 దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులను తిరిగి రాస్తుందో అనేది వేచి చూడాలి.